సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఏం స్నాక్స్ చేయాలా అని ఆలోచిస్తుంటే ఇడ్లీ పిండి మిగిలిన సంగతి అయితే నాకు గుర్తొచ్చిందండి. వెంటనే ఫ్రిడ్జ్లోంచి ఇడ్లీ పిండి తీసి బోండాలు అయితే రెడీ చేయాలనుకున్నాను. ఈ బోండాల్లోకి కాంబినేషన్గా పల్లి చట్నీ కూడా నేను రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఆ వీడియో అయితే తీయలేకపోయాను. ఇడ్లీ పిండి అంటున్నారు, బోండాలు అంటున్నారు. అసలు ఇడ్లీ పిండితో బోండాలు ఎలా వేస్తారని మీకు డౌట్ రావచ్చు. ఎప్పుడైనా సరే ఇంట్లో నేను ఇడ్లీ పిండి మిగిలిందంటే ఇలాగే బోండాలు వేస్తానండి. ఆ ప్రాసెస్ ఎలాగో మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. నా వీడియో చూసే ముందు నా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన కర్నూలు మగవ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మిగిలిపోయిన ఇడ్లీ పిండిలోకి 2 పిడికిళ్ళ మైదా పిండి, ఒక చిన్న ప్యాకెట్ పెరుగు మొత్తం, అలాగే తగినంత ఉప్పు, వంట సోడా వేసుకొని వీడియోలో చూస్తున్నట్లుగా బోండాలు వేసుకుని కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపి 2-3 గంటల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూస్తున్నాను కదా అలాగే చిన్న చిన్న బోండాలాగా అయితే వేసుకోవాలండి. ఈ బోండాలని సన్న మంట పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చాలా బాగుంటాయండి ఈ బోండాలు. అయితే మా వారికి దీనిలోకి ఉల్లిపాయ, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి చేస్తేనే ఇష్టం. సో పక్కకి కొంచెం పిండి తీసుకొని దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి అయితే ఫస్ట్ వాయి వేసాను. ఫస్ట్ వాయి వేసినప్పుడు నూనె కొంచెం వేయడం వల్ల ఏమో, దగ్గరకు వేయడం వల్ల ఏమో కానీ బోండాలు ఒకదానికి ఒకటి అతుకుపోయి అంత బాగా రాలేదు. కానీ రెండోసారి అయితే వేసినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసాను. సో రెండోసారి వేసిన బోండాలు అయితే చాలా బాగా వచ్చాయండి. వీడియోలో చూస్తున్నాను కదా అలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ మనం వేయించుకోవాలన్నమాట. ఈ బోండాలు చాలా బాగుంటాయండి టేస్ట్. ఎప్పుడు ఉత్తి మైదా పిండితో చేసుకునే బోండాల కంటే కూడా ఇవి చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోన రవ్వగా ఉంటాయి బోండాలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కుదిరితే. అలాగే దీనిలోకి అల్లం చట్నీ కానీ, టమాటా పచ్చిమిర్చి చట్నీ కానీ, మనం ఎప్పుడు దోశలోకి చేసుకునే పల్లి చట్నీ కానీ కాంబినేషన్ ఏదైనా చాలా బాగుంటుందండి. దీనిలోకి ఇవాళ నేను పల్లి చట్నీ అయితే చేశాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకైతే తీసుకోవాలండి. మా అమ్మ ఇక్కడ టేస్ట్ చేస్తుంది. తనకు బోండాలు చాలా బాగా నచ్చాయంట. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మన కర్నూలు మగవ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.